క్యూటేస్ వెల్కమ్ బ్యాక్. మీరైతే ఆల్రెడీ చూసే ఉంటారు నా షిరిడి షార్ట్స్ అన్నీ. ఎవరైతే చూడలేదో ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. సో మేమైతే టికెట్స్ అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఎందుకంటే వీ నెవర్ నో, మనకి ఫుల్ రష్ ఉంటే కొంచెం కష్టపడాల్సి వస్తుందేమో అని చెప్పి. అండ్ ఆల్సో మేము వెళ్ళిన రోజు వచ్చేసి సమ్ ఆస్పీషియస్ డే ఫర్ బాబా అంట. సో అందుకే ఎందుకైనా మంచిదని చెప్పి మేము ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాం. అలా బుక్ చేసుకోవడం మాకైతే బాగా ప్లస్ పాయింట్ అయింది. మాకు దర్శనం ఈజీగా ఒక 20 మినిట్స్లో అయిపోయింది అనుకుంటా. సో టైం ఉంది కదా అని చెప్పి మేము ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ చూసి పెట్టుకున్నాం. లైక్ షిరిడి వస్తుంటే దగ్గరలో ఏ ప్లేసెస్ అయితే మనం కవర్ చేయాలనుకుంటున్నామో, చూడాల్సిన ప్లేసెస్ అని అవన్నీ అయితే మేము కవర్ చేసుకున్నాం. అండ్ అన్నీ కొంచెం దగ్గర కాబట్టి మాకు చాలా తక్కువ టైంలోనే ఇది అయిపోయింది. సో అంతే, ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ వీ లెఫ్ట్ టు షాపింగ్. ఆఫ్ కోర్స్ మనం ఎక్కడికి వచ్చినా దేనికి వచ్చినా షాపింగ్ అనేది మస్తే కదా. ఎవరు షాపింగ్ వాళ్ళనమాట. నాకు నచ్చిన నేను తీసుకున్నా, మమ్మీకి నచ్చిన మమ్మీ తీసుకున్నా. సో మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసేసి డిన్నర్కి వచ్చాం. ఇచ్చేసి ఉడిపిలో. సో ఈ హోటల్ మాత్రం బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు ఎప్పుడైనా షిరిడి వద్దామని ప్లాన్ చేస్తే మాత్రం యూ కెన్ గో బ్లైండ్లీ టు దిస్ హోటల్ అని చెప్తాను నేనైతే. నెక్స్ట్ డే మేము ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి వి లెఫ్ట్ టు శని శిగ్నపూర్ టెంపుల్. యాక్చువల్లీ ఈ ప్లేస్ నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది, మెయిన్లీ పేరెంట్స్కి. మా మమ్మీ అయితే అసలు ఇంత దూరం వచ్చాం, ఇదెలా మనం మిస్ అవుతాం, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పి. సో మేము వెళ్ళాం, బాగా దర్శనం చేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చి స్వయంభూ మనం ఆయిల్ పోయొచ్చు, మనమే పైకి వెళ్ళి ఆయిల్ పోయొచ్చు. నేను రికార్డ్ చేయలేదు. సో ఇక్కడైతే పూజ చేస్తున్నారు ఇప్పుడు. బట్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంది, ఎంత బాగుందంటే నాకు తెలిసి నా కెమెరాలో కూడా అంత క్యాప్చర్ అవ్వలేదేమో, అంత బాగుంది. యాక్చువల్లీ ఈ ప్లేస్కి ఒక స్టోరీ కూడా ఉంది, నేను ఆల్రెడీ షార్ట్స్లో మెన్షన్ చేశా. సో గో చెక్ ఇట్ అవుట్. సో హియర్ కమ్స్ ద థర్డ్ డే వచ్చేసి నాసిక్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం, ఎందుకంటే ఇట్ వాస్ క్వైట్ నియర్. సో మేము వెళ్ళింది అయితే ఫస్ట్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. అండ్ మేము వెళ్ళింది సండే. సో కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది ఆ టైంలో. లిటరలీ మాకు ఒక దర్శనమే ఒక 1 to 1.5 hours పట్టింది ఈజీగా. సో దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చి ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. లైక్ రాముడు సీతవి రామాయణంలో చూపిస్తారు కదా, మనకు వచ్చి ఆ వ్యూ పాయింట్స్కి వచ్చాం. లైక్ రావణుడు తీసుకెళ్ళిపోతాడు కదా సీతని, ఆ వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకోవడం. నెక్స్ట్ లాస్ట్ గోదావరి ఆరతి అయితే నేను చూసుకున్నాను. ఇట్స్ సో నాస్టాలజిక్. ఎలా అంటే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో నాకు వెళ్ళినట్టు గుర్తు. యాక్చువల్లీ నాకు ఈ ప్లేస్ కూడా ఏమీ అంత గుర్తులేదు నిజం చెప్పాలంటే. వెళ్ళాను అని తెలుసు కానీ నాకు అంత ఐడియా లేదు, ఓకే ఇవన్నీ ఇలా ఉన్నాయా అవన్నీ అలా ఉన్నాయా అని చెప్పి. బట్ ఇప్పుడు ఇవన్నీ ఇంత పెద్ద అయిన తర్వాత మళ్ళీ పేరెంట్స్తో వెళ్ళటం ఫీల్స్ సో గుడ్. సో మీరు ఎవరైతే ప్లాన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారో, దిస్ ఈజ్ యువర్ సైన్. యూ హ్యావ్ టు గో విత్ యువర్ పేరెంట్స్, విత్ ఫ్యామిలీ, హ్యావ్ ఫన్, ఎంజాయ్ దిస్ టైమ్. నెక్స్ట్ డే మేము రిటర్న్ అయిపోయాము. యాక్చువల్లీ ఇంకొక డే ఉంటే బాగుండు అనిపించింది. వి థాట్ ఆఫ్ కవరింగ్ ఇంకొక జ్యోతిర్లింగం ఉంది, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. సో అది కూడా కవర్ చేసుకునే వాళ్ళం. నెక్స్ట్ మేబీ సమ్ అదర్ టైమ్. ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.